హాయ్ గైస్, నా పేరు లిఖిత. నేను డబ్లిన్ ఐర్లాండ్లో ఉంటున్నా. అయితే మొన్న మార్చ్ ఎండింగ్లో నా పార్ట్నర్ది బర్త్డే ఉండే. ఎట్లయినా మేము యూరోప్లోనే ఉన్నాం కదా అని చెప్పి రోమ్, ఇటలీకి ఒక 5-day ట్రిప్ ప్లాన్ చేసుకుని ఉండే. ఇటలీ మస్ట్ ఉండే గైస్ ఆర్కిటెక్చర్తోని. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఫుడ్ గురించి. అక్కడ రెస్టారెంట్లో మెయిన్ కోర్స్లో మనకు మెయిన్గా దొరికేది పాస్తా, పిజ్జా, సాలడ్స్ అండ్ శాండ్విచెస్. వాళ్ళ ఫుడ్ కాబట్టి అవే ఉంటాయి, నో కంప్లైంట్స్. కానీ మేము అవి లైన్గా 3 days తినేసరికి మాకు పిచ్చి లేచిపోయింది, బోర్ కొట్టేసింది అన్నట్టు. ఇట్లాంటిది ఏదో జరుగుతుంది కాబట్టి నేను వెళ్ళేటప్పుడు నాతో పాటు స్పైసెస్ క్యారీ చేసుకొని వెళ్ళిన. లైక్ ఆవాలు, జీలకర్ర, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం. అక్కడ సూపర్ మార్కెట్లో మేము బాస్మతి రైస్ అండ్ వెజ్జెస్ కొన్ని ఉండే. ఎట్లాగో మేము ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాం కాబట్టి వాడు కిచెన్ యూటెన్సిల్స్ ఇస్తాడు, అందులోనే కుక్ చేసుకోవచ్చు మనం. సో నేను టమాటో రైస్ వండిన. టమాటోస్, ఆనియన్స్, పుదీనా ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి బియ్యం వేసేసిన ఉండే అన్నట్టు. మంచిగా గట్టిగా స్పైసెస్ వేసిన. రైస్ కొంచెం మెత్తగా ఉడికింది అనిపించింది, కానీ మంచిగా ఉండే టేస్ట్. 3 days తర్వాత అట్లా రైస్ తింటుంటే మస్త్ అనిపించింది, క్రేజీ ఉండే ఆ ఫీలింగ్. సో మా లెక్క ఎవరైనా యూరోప్ ట్రిప్ ప్లాన్ చేస్తే స్పైసెస్ క్యారీ చేసుకోండి. ఎయిర్బిఎన్బి బుక్ చేసుకుంటే మంచిగా కుక్ చేసుకొని తినచ్చు.